ఆ తల్లి పక్కనే సూర్యాలయం ఉంటుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే ఆవిడ పొద్దున్నే పూరి జగన్నాథస్వామి గుడికి వెడుతుంది. మరి కుమార సదృశుడు కదూ, ఆవిడ మాతృస్థానీయ అమ్మవారు. ఎందుకనంటే ఆయన వామనమూర్తిగా వస్తే ఆవిడ భిక్షాపాత్రికనిచ్చెను యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అన్నారు భాగవతంలో. భవాని పార్వతీదేవి పూర్ణ భిక్ష పెట్టింది విష్ణు వామనుడుగా వస్తే. మాతృస్థానీయ కరాంగుళి నకోత్పన్న నారాయణ దశాకృతి, ఆవిడ 10 వేళ్లలోంచి నారాయణ దశావతారాలు వచ్చాయి అంటే తల్లి. అందుకని ఆవిడ ఏం చేస్తుందంటే కొడుకుని చూడడానికి రోజు పొద్దున్నే జగన్నాథుడి గుడికి వెళ్ళి ఆయనతో మాట్లాడి తిరిగి వస్తుంది. తిరిగి వచ్చి బడలికతో ఒక అరుగు మీద కూర్చుంటుంది. విచిత్రమైన విషయం ఏంటంటే నేను ఏదైనా ఒక మెత్తటి ఆసనం నాకు వేశారనుకోండి, నేను దాని మీద చాలాసేపు కూర్చుని నేను లేచిపోయాను అనుకోండి, కొంచెం నా శరీరంలో బరువైనటువంటి అవయవాలు ఉంటాయే, ఏ తొడల్లాంటివి నొక్కుకున్న చోట నేను లేచిపోయిన తర్వాత కొద్దిగా నొక్కుకుని ఉంటాయి కాసేపు, తర్వాత మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తాయి. ఆవిడ చాలా కాలం జగన్నాథుడి గుడికి వెళ్ళి తన మందిరానికి వచ్చి కూర్చున్న కారణం చేత ఒక రాతి అరుగు తొడలు ఏ రూపంలో ఉంటాయో అలాగే అరిగి ఉంటుంది. ఆవిడ అక్కడ కూర్చుంటుంది ఆ గద్దె మీద. ఇంకా విశేషం ఏమిటో తెలుసా, 11 గంటలు ఆ సమయానికి చెమరుస్తుంది. ఆవిడ కూర్చున్న దగ్గర గాలి ఆడక రాతికి తొడకి మధ్య భాగంలో చెమట పడుతుందంటారు. నే చెప్పింది కాదు, నాకు అక్కడ ఉన్న విద్వాంసులు చెప్పినటువంటి మాటలు నేను మీకు చెప్తున్నాను. చెమట పడుతుంది ఆ రాయి. అది యథాతథంగా ఒకరు చాలాసేపు కూర్చుంటే తొడల ఒరిపిడికి ఎలా అరుగుతుందో అలాగే అరిగి ఉంటుంది ఆ రాయి. అక్కడ కూర్చుంటుంది ఆవిడ. ఆవిడ పక్కన కూడా ఒక జగన్నాథుడు ఉంటాడు. ఎందుకని అంటే దేవీ నవరాత్రుల్లో ఆవిడికి ఖాళీ ఉండదు. మరి దేవీ నవరాత్రులు అమ్మవారి ఆరాధన. అప్పుడు ఇంకా ఆవిడ పూరి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కానీ జగన్నాథుణ్ణి చూడకుండా ఉండలేక జగన్నాథుణ్ణి మళ్ళీ వేరే పక్కన పెట్టుకుని ఉంటుంది ఆవిడ. అంత గొప్ప దేవాలయం. మీరు తెలిసి కానీ తెలియక కానీ ఆ కాకత్పూర్ వెళ్ళారనుకోండి, మీకు అసలు దేవాలయంలోకి వెళ్ళగానే ఏదో ఒక గొప్ప మనశ్శాంతి కలుగుతుంది. అంత దివ్యమంగళమూర్తి, మంగళదేవత. ఆ దేవాలయానికి వెడుతుంది ఈ బృందం. ఆ వేప చెట్లు ఎక్కడ ఉన్నాయో కనుక్కోవడానికి బయలుదేరినటువంటి బృందం కొత్త మూర్తుల్ని తయారు చేయవలసిన సమయం అధికాషాఢమాసం వచ్చినప్పుడు అక్కడికి వెడుతుంది. వెళ్ళి అక్కడ హోమాదులు చేసి జపం చేసి ప్రసాదం అక్కడ లభించినటువంటిది పూరి నుంచి వచ్చిన జగన్నాథ ప్రసాదం తింటూ పరమ నియమబద్ధమైన జీవితం గడుపుతూ వాళ్ళు గుళ్ళోనే పడుకుంటారు. అప్పుడు ఆవిడ ఏం చేస్తుందంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత వాళ్ళు అనుష్ఠానం చెయ్యగా 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 ఆవిడ అనుగ్రహిస్తుంది. అనుగ్రహించి ఆ బృందానికి నాయకుడు ఎవరుంటాడో ఆయనకి స్వప్నంలో కనపడుతుంది. కనపడి మీరు ఫలానా చోటుకి వెళ్ళండి, అక్కడ ఉన్నాయి ఈ వేప చెట్లు అని చెప్తుంది. అప్పుడు వాళ్ళు బయలుదేరి అక్కడికి వెడతారు. వెడితే అక్కడ కనపడతాయి ఆ వేప చెట్లు. అవి 1, 2 నియమాలు కాదు దానికి. ఆ వేప చెట్టు మొదటి లక్షణం ఏమిటంటే దాని దగ్గరికి వెళ్ళగానే బృందనాయకుడికి ఒళ్ళంతా వెంట్రుకలు నిక్కపొడుచుకొని ఏదో గొప్ప ఆనందం కలగాలి. మంగళ శబ్దములు వినపడాలి. శంఖాలు గంటలు మొదలైనవి మ్రోగించబడినటువంటి శబ్దాలు వాళ్ళకి వినపడాలి. ఒక నాగుపాము ఒకటి ఆ చెట్ల మొదట్లో పుట్టలోంచి పైకి లేచి దర్శనమివ్వాలి. ఆ చెట్ల మీద ఒక్క పక్షి కూడా గూడు కట్టడానికి అవకాశం ఉండకూడదు. అవకాశం ఉండకూడదంటే ఒక పక్షి కూడా గూడు కట్టి ఉండకూడదు ఆ చెట్ల మీద. దానికి దగ్గరలో ఎక్కడో శ్మశానం ఉండాలి. ప్రతి వేప చెట్టు దగ్గర ఒక తులసి చెట్టు పెరిగి ఉండాలి. ఎవరో అక్కడికి వచ్చి పూజ చేసిన గుర్తులు ఉండాలి. పసుపు కుంకాలు మొదలైన ఉండాలి. శంఖం, చక్రం, నాగలి, పద్మం ఇలాంటి దివ్య చిహ్నములు ఆ చెట్ల యందు కాండములో కనపడాలి. వేప చెట్టు ఆకు కోసి నవిలితే తీయగా ఉండాలి. ఒక చెట్టు మొదలు తీస్తే తెల్లటి కలప రావాలి. ఒక చెట్టు కలప తీస్తే ఎర్రటి కలప రావాలి. ఒక చెట్టులోంచి పచ్చటి కలప రావాలి. ఒక చెట్టులోంచి నల్లటి కలప రావాలి. 3 కొండలు, 3 నదులు, 3 మార్గములు కలిసిన చోటై ఉండాలి. అట్లాంటి వేప చెట్లు ఎక్కడెక్కడున్నాయో ఆవిడ కలలో చెప్తుంది. అక్కడికే పెడతారు.
అక్కడికే వెడితే ఆ వేప చెట్లు కనపడతాయి. అంటే ఆ తల్లి అనుగ్రహం, తల్లి కాబట్టి ఆవిడ చెప్పాలి. అక్కడికి వెళ్ళి ముందు బంగారు గొడ్డలితో నరుకుతారు. అది కూడా ముందు హోమం చేసి, హోమం చేసిన తర్వాత అది భగవంతుడు రావలసినటువంటి దివ్యమైన దొంగ కాబట్టి ముందు బంగారు గొడ్డలితోటి, తర్వాత వెండి గొడ్డలితోటి నరికి, ఇనప గొడ్డలితో నరికి చెట్టును పడగొడతారు. పడగొట్టి చెట్టు పడగొట్టారు కాబట్టి ఇంకొక చెట్టు ఆ స్థానంలో నాటుతారు. ఇంకో మొక్కని నాటి వీళ్ళకి కావలసినటువంటి దొంగ వంకర్లు తిరగనది మూర్తిని తయారు చేయడానికి కావలసిన దాన్ని కోసుకుని మిగిలినటువంటి చెట్టునంతటిని భూమిలో కప్పెట్టేస్తారు. కప్పెట్టేసి బండికి ఎక్కించి దానికి వస్త్రాలు చుడతారు. చుట్టి ఈ కలప వచ్చేటటువంటి బండి ఏ ఏ గ్రామాల మీదుగా వస్తూ ఉంటుందో ఆ గ్రామాలన్నీ కూడా ముగ్గులు పెట్టి, చీరలు పరిచి, మేళతాళాలతోటి పేలాలు చల్లుతూ దేవతలకి ఆ దొంగలు వెడుతుంటే స్వాగతం పలుకుతారు. అందులోంచి వస్తాడు పరమాత్మ. అందుకని అందరూ ముట్టుకొని మంగళహారతులు ఎత్తి ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. అట్లా ఆ దొంగ లోపల ఆయన ఉన్నాడని చెప్పగలిగినది ఎవరంటే ఒక్క కాకత్పూర్లో ఉన్న మంగళాంబకే తెలుసు. ఏ చెట్టు పుట్టిందో ఎందులో ఉన్నాడో అది ఆవిడ బుద్ధి ప్రచోదనం చేస్తుంది. ఇవన్నీ ఏదో కల్పితమైన గాథలు కావు, యథార్థంగా పూరి క్షేత్రంలో జరిగేటటువంటి విశేషాలు. అప్పుడు ఆ దొంగల్ని తీసుకొస్తారు. తీసుకొచ్చి దేవతామూర్తుల్ని చెక్కుతారు. చెక్కినప్పుడు జగన్నాథుడిని తయారు చేసిన కలప నల్లగా ఉంటుంది, అదే వేప చెట్టు. సుదర్శనం చేసినది ఎర్రగా ఉంటుంది, సుభద్రని చేసినది పచ్చగా ఉంటుంది, బలరాముణ్ణి చేసింది తెల్లగా ఉంటుంది. అనంతుడు కదా మరి, అందుకని తెల్లగా ఉంటుంది. ఈ మూర్తుల్ని తయారు చేస్తారు. ఈ మూర్తుల్ని తయారు చేయడం వరకు ఒకెత్తు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అధిక ఆషాఢమాసం వచ్చింది అంటే అప్పటి వరకు పూజలు అందుకున్నటువంటి మూర్తులు, అప్పటి వరకు ఉత్సవాలు అందుకున్నటువంటి మూర్తులు, అప్పటి వరకు రథయాత్ర చేసిన మూర్తులు ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా ఏ గద్దె మీద ఉంచారో ఆ గద్దె మీదే పక్కనే ఈ కొత్తగా తయారు చేసిన మూర్తులను పెడతారు. పెట్టి నలుగురే నలుగురు, వాళ్ళకి తప్ప ఆ రహస్యం ఏమిటన్నది ఎవ్వరికీ తెలియదు. పూరి క్షేత్రం అంతటా కూడా విద్యుత్ సరఫరా ఆపేస్తారు, దేవాలయంలో ఆపేస్తారు. నిర్మానుష్యం, అంతరాలయంలో మనిషి లేకుండా చూస్తారు. వీళ్ళకి కూడా కళ్ళకి 7 పొరల గంతలు కడతారు. పట్టుబట్ట కట్టేసి చేతులకి బట్ట కట్టేస్తారు. కట్టేసి ఆ కటిక చీకట్లో కళ్ళకి గంతలు కట్టుకొని చేతులకి అటువంటి బట్ట కట్టుకొని వాళ్ళు లోపలికి ఎడతారు. వెళ్ళి ఇప్పటిదాకా పూజలు అందుకున్నటువంటి నలుగురు మూర్తులలోంచి ఆత్మని బయటికి తీసేస్తారు. నాభి దగ్గర తీస్తారంటారు. అది చిదంబర రహస్యం, నాకు కూడా తెలియదు సుమా, నాకేమిటి ఎవరికీ తెలియదు. అది తీసేస్తారు. తీసేసి కొత్త మూర్తులలోకి ప్రవేశపెట్టేస్తారు. అది ఏమిటి, ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ముట్టుకుంటారు, ఎలా తీస్తారు, ఎవ్వరికీ తెలియదు. అది చూసిన వాళ్ళు కూడా లేరు. ఎందుకంటే తీసేవాళ్ళు కూడా కళ్ళ గంతలతో ఉంటారు, వాళ్ళు కూడా గంతలు తీయరు, కళ్ళ గంతలతోటే తీస్తారు. ఎవ్వరికీ తెలియదు. అది బ్రహ్మ పదార్థం అంటారు, అంతే. అదే కృష్ణ చైతన్యం. తీసి కొత్త మూర్తుల్లోకి పెట్టేస్తారు. పెట్టేయగానే ఎప్పుడైతే ఆత్మ చైతన్యం ఈ మూర్తుల్ని విడిచిపెట్టేసిందో అది షా అవుతుంది. అప్పటి వరకు శివం మంగళప్రదం. ఆత్మ చైతన్యం తీసేయగానే శవం. ఇప్పుడు ఏం చేస్తారంటే కొత్త మూర్తులు గద్దె మీద కూర్చోపెట్టి, పాత మూర్తుల యందు ఆత్మ చైతన్యం లేదు, అవి శవాలు కాబట్టి వాటిని పాడె మీదకి ఎక్కిస్తారు. ఎక్కించి సర్వసాధారణమైనటువంటి మనిషి శరీరం వదిలిపెట్టేసినప్పుడు శవయాత్ర ఎట్లా జరుగుతుందో అట్లాగే తీసుకెడతారు. తీసుకెళ్ళి మొట్టమొదట నీలమాధవుణ్ణి పూజ చేసినటువంటి విశ్వావసు వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అపారమైనటువంటి దుఃఖంతో భారహృదయాలతో ఈ 4టిని కూడా తీసుకెళ్ళి వైకుంఠ కోయల్లని ఉంటుంది, మీరు వెళ్ళినప్పుడు చూడొచ్చు.
ఆ దేవాలయం ప్రాకారం కనపడుతుంటుంది, దాని పక్కనే ఉంటుంది అంత పూల తోట మధ్యలో 4 చోట్ల వృత్తాకారంలో ముగ్గులేసి ఉంటాయి, దాని మీద పువ్వులు పెట్టి దీపం వెలిగించి ఉంటుంది. అక్కడ 4 గోతులు తవ్వుతారు, తవ్వి ఈ మూర్తుల్ని భూస్థాపితం చేసేస్తారు. అంటే ఇంకా ప్రాణం పోయింది కాబట్టి ఇంకా అవి ఉండడానికి వీలు లేదని వాటిని భూస్థాపితం చేసేస్తారు. వాటికి కర్రతో ఆసనాలు చేసి ఆసనాల మీద కూర్చోబెట్టి భూస్థాపితం చేసి ముగ్గు వేస్తారు. అది శ్మశాన ప్రాంగణంతో సమానం అన్న ఉద్దేశ్యంతో ఆ ప్రాంగణాన్ని కాపు కాయడానికి ఆ పక్కనే ఒక గూడులో ఉంటుంది, చిన్న గూడులాగా. అందులో శ్మశాన చండీ అన్న పేరుతో అమ్మవారు కాపలా కాస్తుంటుంది. విచిత్రమైన విషయం ఏమిటంటే, మీరు ఆ ముందు నుంచి కొద్దిగా నడుచుకుంటూ వెళ్ళి ఇలా కుడి పక్కకి తిరిగితే హనుమ అంత ఎత్తున నిలబడి ఉంటారు. విషాదవదనంతో ఉన్నటువంటి హనుమని మీరు అక్కడే చూడొచ్చు. సర్వసాధారణంగా ఉండే ఉత్సాహం, సర్వసాధారణంగా ఉండే బలం, సర్వసాధారణంగా ఆయనలో కనపడేటటువంటి ఆ చైతన్య స్ఫూర్తి అంత్యేష్టి సంస్కారం జగన్నాథాదులకు జరిగేటటువంటి వైకుంఠ కోయిల్ ప్రాంగణంలో మాత్రం కనపడదు. చాలా విషన్నవదనంతో హనుమ నిలబడి ఉంటారు. అక్కడ దీపాలు పెట్టి ఉంటాయి. ఎవరైనా వెళ్ళచ్చు, ఎవరైనా వెళ్ళి ఆ ప్రాంగణం చూడొచ్చు. ఎప్పుడు అధిక ఆషాఢమాసం వచ్చినా అప్పుడప్పుడు జగన్నాథుడు, సుభద్ర, బలరాముడు, ఆ తర్వాత సుదర్శనం 4 కూడా ప్రాణములు వదిలేస్తాయంటే బ్రహ్మపదార్థమును తీసేస్తారు. అప్పుడు వాటిని తీసుకెళ్ళి అదే ప్రదేశంలో భూస్థాపితం చేసేస్తారు. విచిత్రమైన విషయం ఏమిటంటే, ఆ భూస్థాపితం చేసినప్పుట ఆ భూమిని మళ్ళీ అక్కడే తవ్వుతారు. తవ్వితే ఇంతకుముందు భూస్థాపితం చేసిన మూర్తుల యొక్క ఆనవాలు కూడా ఉండదు, కానీ వాళ్ళని కూర్చోబెట్టిన ఆసనాలు దొరుకుతాయి. నేను విన్నది కాకత్పూర్లో, నాకు అక్కడ ఉన్నటువంటి సంస్కృత విద్వాంసులు చెప్పిన విషయం మీతో నేను చెప్తున్నాను. ఆసనం తాలూకా అవశేషాలు దొరుకుతాయిట, కానీ మూర్తులు 4ంటికి సంబంధించి ఏ అవశేషం దొరకదు. 10 రోజుల పాటు దశదిన కర్మ చేస్తారు. మామూలు మనిషి విడిపోతే అంత్యేష్టి సంస్కారం ఎలా చేస్తారో అట్లా చేస్తారు. చేసి ఆ విశ్వావసు వంశస్థులు తాము సంపాదించుకున్న డబ్బుతో 11వ రోజున మహాసమారాధన చేస్తారు. చేసి అందరికీ అన్నం పెట్టి, తర్వాత మా స్వామి మళ్ళీ ఇదిగో వచ్చేసాడు అని దేవాలయంలో మళ్ళీ కొత్త మూర్తులు వచ్చేసాయి కదా, మళ్ళీ సంతోషంగా వెళ్ళి చూస్తారు. బహుశः ప్రధానమూర్తికి జ్వరం రావడం, పడిశం పట్టడం, 15 రోజులు వైద్యం పుచ్చుకోవడం, అధిక ఆషాఢమాసం వస్తే శరీరం వదిలిపెట్టేయడం, ఆయన్ని యాత్రగా తీసుకెళ్ళడం, ఆయనకంటూ దేవాలయ ప్రాంగణంలో ఒక శ్మశాన వాటికి ఉండడం, అందులో భూస్థాపితం చేసేయడం, దాన్ని కూడా భక్తులు వెళ్ళి చూడడం, అక్కడ దీపాలు పెట్టడం, అక్కడ శ్మశాన చండీ హనుమ ఉండడం, పెద్ద పూలతోట ఉండడం, వెళ్ళిన భక్తులందరూ ఏదో గంభీరమైన మనస్సుతో చాలా ఎంత ఇది సత్యమే అన్నప్పటికీ కూడా ఏదో తెలియని ఆవేదన పొందుతారు. పక్కన ఉన్నాడు కదా అన్నా కూడా ఎందుకో ఏదో దుఃఖభావన కలిగేటట్టుగా ఉంటుంది. ఏడు భగవంతుడు ఏమిటి, ఇలా భూస్థాపితం అవడం ఏమిటి అనిపిస్తూ ఉంటుంది. అంత విచిత్రమైన లీల అక్కడే ఉంటుంది. కారణం ఏంటంటే, మనం ఒక్క విషయంలో మాత్రం ఎప్పటికీ స్పష్టత పొందలేం. సదసద్రూపధారిణి అని లలితా సహస్రంలో ఒక నామం. సత్తు అసత్తుగా కనపడుతుంది, అసత్తు సత్తుగా కనపడుతుంది. సత్ అంటే ఎప్పుడూ ఉండేది, అసత్ అంటే ఎప్పుడూ ఉండనిది. ఎప్పుడూ ఉండనిది ఏదో అది ఎప్పుడూ ఉన్నట్టు కనపడుతుంది. ఈ శరీరం ఉందనుకోండి, మా తాతగారు వెళ్ళిపోయారా లేదా? వెళ్ళిపోయారు. మా నాన్నగారు వెళ్ళిపోయారు. కాబట్టి నేను వెళ్ళిపోయి తీరుతాను. ఏదో ఒక రోజున నా శరీరం కూడా వెళ్ళిపోతుంది. కానీ నా మనసు ఏమంటుందంటే, అబ్బెబ్బే ఉట్టిది, మనం ఏం వెళ్ళిపోం, మనం ఉంటామంటుంది. ఆ భ్రాంతి ఏం చేస్తుందంటే, పాపకార్యమునకు అదే కారణం. ఇది వెళ్ళిపోతుంది, ఇది వెళ్ళిపోయిన తర్వాత జీవుడు మాత్రం వెళ్ళిపోవడం అన్నమాట ఉండదు. వాడు జవాబుదారీ. వాడు భగవంతుడి దగ్గర ఈ శరీరం ఇచ్చినందుకు ఏం చేశాడో చెప్పుకోవలసి ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఇంకో శరీరంలోకి ఎడతాడు. నీకు ఇంత గొప్ప మనుష్య జన్మ ఇచ్చా, నీకు వాక్ ఇచ్చా, ఏ ప్రాణికి లేదు.
84 లక్షల జీవరాశులలో ఏ ప్రాణికి లేని వాక్కు నీకు ఇచ్చా. దీనితో ఒక రోజు మొత్తం మీద ఎంతసేపు భగవన్నామని చెప్పావు, ఎంతసేపు భగవంతుణ్ణి స్మరించావు, ఎంత బుద్ధి ఏకాగ్రతతో మనసు నిలబెట్టి పూజ చేశావు, ఎన్ని మాటలు పరోపకారం చేశావు. నీ కాళ్ళు చేతులతో నీకు శాస్త్రం ఇచ్చాను, ఏ పుస్తకాలు చదువుకున్నావు, ఎన్ని పుస్తకాలు ఇంట్లో ఉన్నాయి, నువ్వు చదివినవి ఎన్ని, నువ్వు గురువుని ఏం ఆశ్రయించి గురు శుశ్రూష చేశావు, నువ్వు చూపించిన శ్రద్ధ ఏ పాటి, నీకెంత ఆయుర్దాయం ఇచ్చాను, ఈ ఆయుర్దాయంలో నువ్వు నిన్ను తెలుసుకోవడానికి చేసినది ఏముంది. నీ ముందు తాతలు వెళ్ళిపోయారు, బంధువులు వెళ్ళిపోయారు, నీకన్నా ముందు పుట్టిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోతున్నారు. అయినా నువ్వు మాత్రం శరీరంతోనే ఉంటానన్న భ్రాంతితో చెయ్యరాని పనులన్నీ చేశావు. నీకు మాత్రం ప్రత్యక్షంగా కళ్ళ ముందు ఒక పెద్ద సత్యము అనుభవానికి రాలేదు. ఇది మర్త్యలోకము. మర్త్యలోకము అన్న మాటకు అర్థం ఏమిటంటే శరీరముతో వస్తే ఆ శరీరమును ఇక్కడ వదిలిపెట్టవలసినదే. శరీరముతో వెళ్ళడము కుదరని లోకమునకు మర్త్యలోకమని పేరు. శరీరము నువ్వు కాదు, శరీరమును వదిలిపెడతాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ అన్యాని సంయాతి నవాని దేహి. జీర్ణమైపోయినటువంటి వస్త్రం చిరిగిపోయిందనుకోండి, నా లాల్చి తీసి పక్కన పారేస్తాను, ఇంకో కొత్త లాల్చి తొడుక్కుంటాను. అలా ఈ శరీరము జీర్ణమైపోతే జీవుడు ఏం చేస్తాడంటే దీన్ని వదిలిపెడతాడు. దీన్ని వదిలిపెట్టడానికి ఇష్టపడడు జీవుడు. ఇది ఎంత శిథిలం అయిపోనివ్వండి, దీన్ని అంటిపెట్టుకుని ఉండడానికి ఇష్టపడతాడు. కష్టాలలో కల్లా కష్టం ఏమిటంటే శరీరానికి దాని మలమూత్రములను అది విసర్జించలేకపోవడం. లేచి వెళ్ళి మూత్ర విసర్జన, లేచి వెళ్ళి మల విసర్జన చెయ్యలేకపోవడం. ఎక్కడున్నాడో అక్కడే పడుకుని అక్కడే మలమూత్ర విసర్జన చేయడం. అప్పుడు కట్టుకున్న భార్యకి కూడా బరువు అవుతాడు. అట్లా ఉండిపోయినా కూడా ఇంకా ఏదో ఆశ, నేను ఆరోగ్యం పొందుతాను లేస్తాననుకుంటాడు తప్ప నా శరీరం వదిలేయాలని అనుకుంటాడా? భ్రాంతి పట్టుకుని ఉంటుంది. ఎందుకని అది నేనన్న భావన. కానీ అది వదిలిపెట్టాలరా, అది వెళ్ళిపోతుంది. నీ అంత నువ్వు వదిలిపెట్టట్లేదు. అందులో ఉండి పాడైపోయి చినిగిపోయిన శిథిలమైపోయిన గూడులో కూర్చుంటున్నావు. ఏం చేస్తావు దాంతో? అందరూ ఇబ్బంది పడుతున్నారు, నీ ముఖం మీద అంటలేదంతే. ఇలా కష్టపడే కన్నా అని భార్య కూడా అనేసిన నాడు ఏమిటి ఆ విలువ? అందుకని నేను విడిపించేస్తానని భగవంతుడు మృత్యుదేవతా స్వరూపంగా విడిపిస్తాడు. అందుకే సనాతన ధర్మంలో మృత్యువు దేవత, మృత్యుదేవత అంటారు. విడిపించలేదనుకోండి, ఎన్నాళ్ళు ఉంటాడు ఆ శరీరంలో? విడిపోయిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇందులో ఎంతకాలం ఉంటాడు? తను వదిలిపెట్టేశాడు అనుకోండి, మళ్ళీ జవసత్వాలతో ఉన్న శరీరాన్ని పొంది మళ్ళీ ఉత్తమ కర్మలు చేసుకోవచ్చు. కానీ అసలు ఈ శరీరం విలువ తెలియాలి, దీని అశాశ్వతత్వం తెలియాలి. ఇది ఉండదు, ఇది వెళ్ళిపోతుంది.